దగ్గరలోనే గ్రోవ్ పార్క్. హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ 884 స్పానిష్ మోడల్ XXX విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్. బాధ్యత కలిగినటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా లోతుగా అధ్యయనం చేస్తూ ఆయా వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థలందరికీ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ఉన్న సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు పోతూ ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి కొన్ని లక్ష్యాల కోసం మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఈ రాష్ట్రాన్ని కోరి తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం వాడుకొని ఒక మంచి రాష్ట్రంగా దీన్ని దేశంలో పోటీపడేట్టుగా తయారు చేసుకోవడం కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి ఆ లక్ష్యాలని చేరుకోవటం కోసం మనమందరం కలిసికట్టుగా ఉద్యోగ వ్యవస్థ అట్లాగే పౌర సమాజం అందరం కలిసి ఆ లక్ష్యాలను చేర్చుకోవటం కోసం అంకితమవుతూ ఈ సమాజ అభివృద్ధి కోసం అంకితమవుతూ ఈ తెచ్చినటువంటి కష్టాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇబ్బందులు అప్పుల్ని వీటన్నింటిని అధిగమిస్తూ ముందు పోవటం కోసం మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సరే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మనందరికీ తెలిసిందే, ఇదో పెద్ద సమస్య. మనందరికీ తెలిసిన సమస్య. సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడుకుని సాధ్యమైనంత వరకు రా మెటీరియల్ మ్యాక్సిమం యూటిలైజేషన్ తెచ్చుకోవటం కాకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు పాలకులు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో పోవాలని చెప్పి స్పష్టమైనటువంటి మార్గాలు నిర్దేశించినప్పటికీ అలాగే భారతదేశంలో కూడా 2017 కల్లా గతంలో పెట్టినవి ఉంటే కూడా వాటిని కూడా తొలగించుకొని అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2017 కల్లా చేస్తామని చెప్పి ప్రకటించినప్పటికి కూడా కొత్తగా పెట్టే దాంట్లో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టి ఆ లక్ష్యాలకి లేకపోతే ఆ సూచనలకి అఘాతం కలిగించేటట్టుగా పెట్టినటువంటి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు డెఫినెట్ గా ఇది భారంగా మారిందని చెప్పడంలో నాకేం అభ్యంతరం లేదు. రా మెటీరియల్ కాస్ట్ ప్రొడక్షన్ పెరుగుతా ఉంది, పర్యావరణానికి ఇబ్బంది పడతా ఉన్నాం. 30 ఏళ్ళు ఈ బాధని భరించాల్సి ఉంటుంది. ఈ లైఫ్ 30 ఏళ్ళు అంటే ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం దీని మీద పడేటువంటి ఖర్చు అదంతా కూడా రాష్ట్ర ప్రజలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా అధిగమించడం కోసం ఇక్కడ పనిచేసేటువంటి సీనియర్ సిబ్బంది కానీ లేకపోతే వీళ్ళ సూచనలు ఇచ్చేటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ అధిగమించడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో స్పష్టంగా వారికి కొన్ని మార్గదర్శక కార్యక్రమాలని వారందరికీ చెప్పడం జరిగింది. భవిష్యత్తులో వీటిని అధిగమించే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.